పల్లవి ప్రశాంత్ అరెస్ట్. యూట్యూబర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పాపులర్ అయిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకి ఎంపికై వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. రైతు బిడ్డ కావడంతో ప్రశాంత్ ను చాలా మంది సపోర్ట్ చేశారు. తన యూట్యూబ్ వీడియోల ద్వారా అప్పటికే చాలా అభిమానులను సంపాదించిన ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో మరింత మంది ఫ్యాన్స్ ను పెంచుకున్నారు. 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఆటాడి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని విజేతగా నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలోనే విజేతగా నిలిచిన సామాన్యుడిగా, రైతుగా పల్లవి ప్రశాంత్ రికార్డు నెలకొల్పారు. కానీ ఆ విజయం సాధించిన ఆనందం ముగియకముందే తనపై పోలీస్ కేసుతో మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు పల్లవి ప్రశాంత్. అసలు ఈ కేసుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 17 ఆదివారం బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే జరిగిన సందర్భంగా ప్రశాంత్ కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఇంకా ఇతర బిగ్ బాస్ ఫైనలిస్టుల అభిమానులు కూడా వచ్చారు. కానీ వీళ్లలో ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ అభిమానులేనని చెబుతున్నారు. సీజన్ ఆఖరిలో పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకున్న అమర్దీప్ పైన ప్రశాంత్ అభిమానులు కోపం పెంచుకున్నారు. దీంతో రన్నరప్ గా నిలిచి కుటుంబంతో కలిసి కార్లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ పైన పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఆ దాడిలో కారు అద్దం పగలగా కారుపై రాళ్లతో కూడా దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. మరికొంతమంది సెలబ్రిటీల కార్లపైన కూడా దాడులు చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా ర్యాలీ తీశారు. పోలీసులు ప్రశాంత్కి ముందుగానే వెళ్లమని చెప్పినా కూడా కొంత దూరం వెళ్లి మళ్లీ అభిమానులను కలవడానికి అన్నపూర్ణ స్టూడియో వద్దకి వచ్చారు. ఆ కారణంగానే ఈ గొడవకి ప్రత్యక్ష కారణం ప్రశాంత్ అని పోలీసుల అభియోగం. అక్కడ పల్లవి ప్రశాంత్ మరియు అమర్దీప్ అభిమానులు గొడవపడి అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులపైన దాడులు చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో వికృత చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. సజ్జనార్ ట్వీట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనను సుమోటోగా తీసుకొని పల్లవి ప్రశాంత్ తో పాటు మరో 4 పైన కేసులు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అలాగే ఇతర ర్యాలీల వీడియోలన్నిటినీ పోలీసులు పరిశీలించి దుండగులు పట్టుకునే పనిలో ఉన్నారు. మరోవైపు కృష్ణానగర్ రోడ్లపైన పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు కొందరు న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు పెట్టారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొనగా పల్లవి ప్రశాంత్ స్నేహితులు A3, A4 కారు డ్రైవర్ A5 లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా A1 అయిన పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి అతనితో పాటు ఈ కేసులో A2గా ఉన్న ఆయన తమ్ముడు రవిరాజును కూడా గజ్వెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ స్వస్థలమైన గజ్వెల్ మండలం కొల్గురులో ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ మరియు అతని తమ్ముడు రవిరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ ని విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ మరియు అతని తమ్ముడు రవిరాజ్ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధ్వని టీవీ.